భగవద్గీత 5వ అధ్యాయ పారాయణ ఫలితం. దోష విముక్తి, పశుపక్ష్యాదుల ఉద్ధరింపు. పూర్వం ఒక నగరంలో పింగళుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను వేద పారాయణం చేయకుండా సంగీతం మరియు నాట్యంలో ఆసక్తి చూపి రాజుగారి ఆస్థానంలో కళలతో జీవనం సాగించేవాడు. అతనికి అరుణ అనే భార్య ఉండేది. ఆమె స్వభావం చెడుగా ఉండి మరొకరిని ప్రేమించింది. తన భర్త పింగళుడు అడ్డుగా ఉన్నాడని భావించి ఒక రాత్రి అతని తలను పగులగట్టి చంపేసి శరీరాన్ని పాతిపెట్టింది. కొద్ది కాలానికే అరుణ కూడా వ్యాధుల వల్ల మరణించింది. తమ పాపకర్మల ఫలితంగా పింగళుడు ఒక గ్రద్దగా, అరుణ ఒక చిలుకగా అడవిలో పుట్టారు. ఈ జన్మలో కూడా వారిద్దరి మధ్య కలహాలు, విభేదాలు ఆగలేదు. ఒకరోజు ఆకాశంలో గ్రద్ద చిలుకను తరుముతుండగా ఒక యోగి పుర్రెలో అనుకోకుండా పడిపోయారు. ఆ యోగి పేరు వటువు. అతను గంగా తీరంలో నివసించే మహానుభావుడు. అతను ప్రతిరోజు భగవద్గీత 5వ అధ్యాయాన్ని భక్తితో పారాయణం చేస్తూ భగవంతుని ధ్యానంలో మునిగిపోయి ఉండేవాడు. చివరికి అతనికి మోక్షప్రాప్తి కలిగి పరబ్రహ్మలో లీనమయ్యాడు. ఆ యోగి పుర్రెలో పడి పింగళుడు అంటే గ్రద్ద మరియు అరుణ అంటే చిలుక మరణించారు. వెంటనే యమదూతలు వారిని పట్టుకుని యముని సమక్షంలోకి తీసుకువచ్చారు. యముడు వారిని చూసి యమదూతలతో ఇలా అన్నాడు: ఈ ఇద్దరూ ఎన్నో పాపకర్మలు చేసినా భగవద్గీత 5వ అధ్యాయం పారాయణం చేసిన యోగి పురిలో మరణించడం వల్ల వీరికి ఉత్తమ లోక ప్రాప్తి లభించింది అని వారిని ఉత్తమ లోకాలకు పంపించాడు.